ఈ షార్ట్లో స్కైవేర్స్ ఎయిర్ సర్వీసెస్ ఐపీఓ గురించి మాట్లాడుకుందామండి. వీళ్ళు సింపుల్గా చెప్పాలంటే ఒక లాజిస్టిక్ సెక్టర్. అయితే మనకి నార్మల్గా అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి పార్సల్స్ వస్తాయి కదా, అలాంటివి కాదండి. ఒక ఇండియన్ కంపెనీ ఢిల్లీ నుంచి జర్మనీకి ఒక 5 టన్స్ తాలూకా గూడ్స్ ఏమైనా పంపించాలనుకోండి, ఈ కంపెనీ ద్వారా పంపిస్తారన్నమాట. అర్థమైందా లేదా? ఈ స్కైవేస్ కి సొంతంగా ఎయిర్ ప్లేన్స్ ఉండవు, అలాగే సొంతంగా షిప్స్ ఉండవు. బట్ వీళ్ళు ఒక లాజిస్టిక్ పార్ట్నర్ అనమాట. అదేందా, వీళ్ళు థర్డ్ పార్టీ ఎయిర్లైన్స్ అండ్ లాజిస్టిక్ పార్ట్నర్స్ కెపాసిటీని యూజ్ చేసి ఫ్రైట్ ఫార్వర్డింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఒక కంపెనీ అండి. నౌ వీళ్ళ రెవెన్యూలో 77% ఇలా ఫ్లైట్స్ ద్వారా పంపించిన పార్సల్స్ నుంచి వస్తుంది, 15% షిప్స్ ద్వారా పంపించే పార్సల్స్ నుంచి వస్తుంది, అండ్ 6% మన ఇండియాలోనే, మన డొమెస్టిక్లోనే ఎక్స్ప్రెస్ కార్గో అని పార్సల్ సర్వీసెస్ ఇలాంటి వాటి నుంచి వస్తుంటుందండి. అదే లేదా? సో మనం దేని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి? వీళ్ళ తాలూకా ఎయిర్ ఫ్రైట్ సర్వీసెస్ మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉండాలి. నౌ వీళ్ళ తాలూకా బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ మాట్లాడాలంటే 582 crores వీళ్ళు రేస్ చేస్తున్నారండి. ఇందులో 398 crores ఫ్రెష్ ఇష్యూ అండ్ 184 crores ఆఫర్ ఫర్ సేల్. మిగతా డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఫ్రెష్ ఇష్యూ మెయిన్లీ అప్పులు తీర్చడానికి వర్కింగ్ క్యాపిటల్ కోసం యూస్ చేస్తున్నారండి. వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్ ప్రకారం మాట్లాడాలి అంటే FY24లో 1317 crores నుంచి FY25కి 2271 crores కి వెళ్ళారు. FY26కి 2840 crores వచ్చారండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా FY24లో 34 crores నుంచి FY26లో 63 crores కి వెళ్ళారు. వీళ్ళు ఎబిటా మార్జిన్ ఒక 4.5% అలా మెయింటైన్ చేస్తున్నారు, అండ్ ప్యాట్ మార్జిన్ 2.3% మెయింటైన్ చేస్తున్నారండి. సో థిన్ మార్జిన్స్లో మెయింటైన్ అవుతున్న బిజినెస్ అండి వీళ్ళు. FY26 పరంగా వస్తే 624 crores తాలూకా డెట్స్ ఉన్నాయి. అవి కొంత తీరుస్తున్నారు, ఐపీఓ మనీ ద్వారా తీరుస్తున్నారు కదా. నా వాల్యుయేషన్ పరంగా మాట్లాడాలి అంటే వీళ్ళు సమ్ 31.6 times PEలో అలా వస్తున్నారండి. కంపారిజన్ చేయాలంటే ఈ డెలివరీ అని, టీవీఎస్ సప్లై సొల్యూషన్స్, మహేంద్ర లాజిస్టిక్స్, షాడో ఫ్యాక్స్ టెక్నాలజీస్, వీటితో కంపేర్ చేస్తే మాత్రం వాల్యుయేషన్ కంఫర్ట్ పెద్దగా లేదని అంటున్నారండి అనలిస్టులు అయితే. కానీ ఒక పాజిటివ్ విషయం ఏంటంటే లిస్టెడ్ పేర్స్తో కంపేర్ చేస్తే వీళ్ళ తాలూకా రిటర్న్ ఆన్ నెట్వర్క్ 12.3% అలా ఉన్నది. ఓకేదా? క్విక్లీ ప్రోస్ అండ్ కాన్స్లో చెప్పాలి అంటే ఎయిర్ ఫ్రైట్ ఫార్వర్డింగ్లో స్ట్రాంగ్ పొజిషన్ ఉన్నది. రెవెన్యూ అండ్ ప్రాఫిట్లో కన్సిస్టెంట్ గ్రోత్ ఉన్నది. FY26 ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో కూడా పాజిటివ్గా ఉన్నది. రిటర్న్ ఆన్ నెట్వర్క్ పిఎస్ కన్నా బాగానే ఉన్నది. అలాగే ఫ్రెష్ ఐపీఓ మనీలో డెట్ రీపేమెంట్కి, బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్ చేయడానికి యూస్ చేస్తుందని చెప్పి అంటున్నారు. కాన్స్లో చెప్పాలంటే ఇందాక ప్రోత్సాహాలకు ఆపోజిట్ అండి. రెవెన్యూలో 77% ఎయిర్ ఫ్రైట్ మీద డిపెండ్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ రిస్క్ ఉన్నట్టే. సెకండ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ స్లో డౌన్ అయినా, టారిఫ్స్ అని, జియోపొలిటికల్ ఇష్యూస్ ఏవైనా వచ్చినా, కరెన్సీ మూవ్మెంట్స్ వల్ల కూడా బిజినెస్ ఎఫెక్ట్ అవ్వగలదు కదా. థర్డ్, వీళ్ళు ఎయిర్లైన్స్ అని ఇంకా థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉన్నారండి. సో ఎక్కువగా కంట్రోల్ ఉండదు. టాప్ 10 సప్లయర్స్ నుంచి FY26లో ఒక 49% సర్వీస్ కాంట్రిబ్యూషన్ ఉన్నదండి. సో సప్లయర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువే ఉన్నది. అండ్ వాల్యుయేషన్ పరంగా మాట్లాడాలన్నా సరే పెద్దగా చీప్గా లేదని చెప్తున్నారండి. సో ఎలాంటి వారు దీన్ని అనాలిసిస్ చేయాలి అంటే ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ అని, ఎయిర్ ఫ్రైట్ గ్రోత్ స్టోరీ అని, వీటి వల్ల నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే అనాలిసిస్ చేసుకోవాలండి లాంగ్ టర్మ్ పరంగా. అండ్ ఒకవేళ షార్ట్ టర్మ్ పరంగా అయితే GMP తాలూకా ట్రెండ్స్ ఎలా ఉంటున్నాయి మీరు చూస్తూనే ఉన్నారు కదా.